నగరవాసులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు అర్ధరాత్రి వరకు తమ సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. చివరి రైలు అర్ధరాత్రి 12:30 బయలుదేరుతుందని, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని మెట్రో ఎండీ కోరారు. డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ భాగ్యనగర్లో ఘనంగా జరుగుతాయి. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, మాదాపూర్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో కలర్ఫుల్గా ఈవెంట్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇక ప్రయాణికుల సౌలభ్యం కోసం మెట్రో అధికారులు ఈ సర్వీసు పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖి అందిస్తారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరవాసులకు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. న్యూ ఇయర్ వేడుకలు ముగిశాక ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంలో మెట్రో అధికారులు మెట్రో సర్వీస్ టైమింగ్స్ని పొడిగించేశారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే వేడుకలు చాలా ఘనంగా, న్యూ ఇయర్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, మాదాపూర్ ఇటువైపుగా చూసుకుంటే కలర్ఫుల్ ఈవెంట్స్ ఎక్కువ జరుగుతాయి. అదేవిధంగా హైటెక్ సిటీ వైపు చూసుకుంటే పబ్బులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటి పబ్బులలో కానీ నెక్లెస్ రోడ్ వైపు కానీ వేడుకలు అయితే చాలా ఘనంగా జరుగుతాయి. నగరవాసులు పెద్ద ఎత్తున ఇలాంటి ఈవెంట్స్కి కానీ పబ్బులకి కానీ అటెండ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత ఈవెంట్స్ అన్నీ ముగిశాక, వేడుకలన్నీ అయిపోయిన తర్వాత భారీ ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందనే ఉద్దేశంలో మెట్రో టైమింగ్స్ని పొడిగించాలి, ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంలో అయితే మెట్రో టైమింగ్స్ని పొడిగించడం జరిగింది. అయితే ఎక్కువ చూసుకున్నట్లయితే ఈ మెట్రో టైమింగ్స్ వచ్చేసి 12:30కి చివరి ట్రైన్ మొదలయ్యి ఎండ్ పాయింట్ 1:15 వరకు చేరుకుంటుంది. అంటే జేబీఎస్, ఎల్బీ నగర్, మియాపూర్ ఇలాంటి టెర్మినల్ పాయింట్స్ దగ్గర చివరి ట్రైన్ 12:30 స్టార్ట్ అయ్యి 1:15 వరకు ఎండ్ పాయింట్కి వచ్చేస్తుందని మెట్రో అధికారులు తెలియజేయడానికి. అయితే వేడుకలలో ఎక్కువగా చూసుకున్నట్లయితే అందరూ కూడా తాగుతారు కాబట్టి అలాంటి వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంలో అయితే ఇలాంటి మెట్రో టైమింగ్స్ని ఏర్పాటు చేశామని మెట్రో అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్లో అంటే తనిఖీలు చేస్తుంటారు పోలీసులు కాబట్టి అలాంటి కేసులలో ఎక్కువగా దొరకొద్దు అనే ఉద్దేశంలో ఎక్కువ మంది ప్రయాణికులందరూ కూడా మెట్రోని ఆశ్రయిస్తుంటారు. కాబట్టి సేఫ్ జర్నీ చేయడానికి మెట్రో అధికారులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఎక్కువగా అర్ధరాత్రి వేడుకలు ముగిశాక పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ జరుగుతుంది. అలాంటివి ఏవి జరగకుండా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరే విధంగా అయితే ఇలాంటి ఏర్పాట్లు చేశామని, కేవలం ఈ సర్వీస్ ఒక్కరోజు మాత్రమే, డిసెంబర్ 31 నైట్ మాత్రమే ఉంటుందని అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే టికెట్ల బుకింగ్స్ కూడా ఆఫ్లైన్లోనూ, తర్వాత ఫోన్పే లాంటి యాప్లో కూడా టికెట్స్ బుకింగ్ చేసుకునే విధంగా మేము ఏర్పాటు చేశాము. ఆ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకొని క్షేమంగా తమ గమ్యస్థానానికి చేరుకునే విధంగా మెట్రో టైమింగ్స్ సర్వీస్ని కూడా మేము ఏర్పాటు చేశాము. అందరూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నట్టుగా అయితే మెట్రో అధికారులు తెలియజేయడం జరిగింది. కెమెరామన్ రాజుతో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.